నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వాకాడు శ్రీశక్తి భవనం నందు ఎంపీడీఓ గోపీనాథ్ ఆధ్వర్యంలో ఎంపీపీ కొడవలూరు అనసూయమ్మ అధ్యక్షతన శనివారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రతిపక్షం లేకపోయినా పాలకవర్గం సభ్యులే పలు సమస్యలపై అధికారులపై ధ్వజమెత్తారు. అధికారులు సమావేశాలకు రాకపోగా ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని వాకాడు మండల సర్పంచుల సంఘం మరియు కల్లూరు గ్రామ సర్పంచ్ దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో వీఆర్ఓలు, గ్రామ సర్వేయర్లు అందుబాటులో ఉండడం లేదన్నారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ నరసింహారావు ఇకపై ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు అజిత్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు వాటంగారి వెంకటరమణయ్య, ఎంపీటీసీ సభ్యులు, పలు గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అయితే మన గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా కానీ 50% రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు రైతులకు అందజేయాలని మనకి రిటైల్ షాపుల్లో కూడా పెద్ద ఇవ్వడం లేదు. మార్కెట్ వాళ్ళు ర్యాక్ రాగానే ముందు రైతు భరోసా కేంద్రాలకు అలవాటు చేస్తున్నారు. మనకు విఏలు ఉన్నారు మనకు ప్రతి చోట, అంటే 12 ఆర్టీకేలకి 8 మంది ఉన్నారు. కొన్ని చోట్ల ఇన్ఛార్జీలు చేస్తా ఉన్నారు. సర్వసభ్య సమావేశానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, మీడియా ప్రతినిధులు అందరికీ కొంచెం ఆలస్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధులు కానీ, మహిళా అధికారులు కానీ పండగ వాతావరణం రేపు నుంచి ప్రారంభమయ్యేటువంటి సంక్రాంతి కోసం ఉంటారు కాబట్టి ఆ మూడ్లో ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తొందరగా ముగిస్తామనుకుంటే ఆలస్యమైంది. ఇదేంటంటే గతంలోనే చెప్పాం, ప్రతిపక్షం లేనటువంటి ఈ మండల సభను మీడియా మిత్రులు ప్రతినిధి పాత్ర పోషించున్నాను. కానీ మా గొప్పతనం ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం యొక్క అందం, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. సమస్యలు, అభివృద్ధి అనేటువంటి వాటిని నెరవేర్చడంలో ఈ మండలంలో ఉండేటువంటి జట్టు, ప్రతి సర్పంచ్ కానివ్వండి, ప్రతి ఎంపీటీసీ సభ్యులు వారి వారి పరిధిలో తప్పకుండా పేద ప్రజానీకానికి సహకరించేటువంటి విధానంలో మేము ప్రయాణం చేస్తున్నాం. మా పరిధిలో లేనటువంటి పెద్ద అంశాలను కూడా ఈ 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేక సమస్యల పరిష్కారానికి వారధి పాత్ర పోషించాం. ఈ మండలంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధుల జట్టుని నేను సగర్వంగా మనవి చేస్తున్నాను. అనేక పెద్ద సమస్యలు గత ప్రభుత్వ హయాంలో అనేక సమస్యలు తీర్చిన ఈ 4.5 సంవత్సరాల హయాంలో 2 ప్రధాన రహదారులు వైడన్ చేసేదానికి, ఇటు వాకాడు నుంచి దుగరాజపట్నం కోడివాక దాకా ఉండేటువంటి రోడ్డును వైడనింగ్ కానివ్వండి, గూడూరు తూపిలపాలెం రోడ్డులో దాదాపు మలగనూరు నుంచి ఈ మండల పరిధిలో ఉండేటువంటి తూపిలపాలెం దాకా వైండింగ్ చేసేటువంటి కార్యక్రమం కానివ్వండి, గూడూరు దుగరాజపట్నం రోడ్లో నుంచి NI-OT దాకా 4 లైన్స్ రోడ్డు మంజూరుకు ప్రతిపాదనలు పంపడంలో కానివ్వండి, తీర ప్రాంత గ్రామాలలో పంబలకు పోయేటువంటి వారధిని మంజూరు చేయించడంలో కానివ్వండి, తీర ప్రాంతంలో మిగిలిపోయినటువంటి R&B రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరులో కానివ్వండి, మా వంతు ప్రయత్నం చేశాము. కొంత సఫలీకృతమైంది. ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య, ఈ అంశాలను మనం ఏం పరిష్కరించామనేటువంటిది నెక్స్ట్ సమావేశంలో అధికారుల ద్వారా చెప్పించాలని మనం అనుకున్నాం. 2 సమావేశాల ముందు ఈ ప్రాక్టీస్ అమలు చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ సభను నిర్వహిస్తున్నటువంటి ఎంపీడీఓ గారికి చెప్తాను. దానికి అప్పుడు ఒక విలువ ఉంటుంది. ఈ సమావేశం జరిగేదానికి మొక్కుబడి సమావేశం కాకుండా, అంటే ప్రతి సమస్యకి ఇక్కడ పరిష్కారం లభిస్తుందని నేను అనుకోవటం లేదు. లభిస్తే లభిస్తుంది, లభించుకుంటే వాళ్ళ యొక్క పరిధిలో చేయలేనటువంటి అంశాలను ఆ మండల స్థాయి అధికారులు తీసుకొస్తే మనం పైకి తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాక్టీస్ రాబోయేటువంటి సమావేశాల నుంచి నేను అమలు చేస్తామని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. ఇకపోతే అంటే గ్రామాల్లో ఉండేటువంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోయి తద్వారా వాటికి పరిష్కారాన్ని చూపాలనేటువంటి ఆలోచనల్లో భాగంగా మా ప్రజాప్రతినిధులే మాలో ఉన్నటువంటి లోటుపాట్లు హైలైట్ చేసి ఆ పరిష్కరించడమే ప్రజాస్వామ్యం యొక్క అందం. ఆ పాత్రను కూడా మా జట్టు పోషిస్తుంది. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం, ఎంపీడీఓ గారు గతంలో 2-3 మీటింగుల ముందే కొన్ని అనుకున్నాం. 73వ రాజ్యాంగ సవరణ తర్వాత మండల పరిషత్ సమావేశాలకు రాజ్యాంగం ఒక హక్కును ప్రసాదించింది భారత పార్లమెంట్. ఏదైతే దేశ స్థాయిలో పార్లమెంటు, రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, మండల స్థాయిలో మండల పరిషత్, గ్రామ స్థాయిలో గ్రామం ఇచ్చారు. ఈ అధికారంలో భాగంగా
ఈ 73 అమెండ్మెంట్ ప్రకారం మండల పరిషత్ 3 సంవత్సరాల క్రమం తప్పకుండా సమావేశం జరగాలి. ఏదో మొక్కుబడిగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును ప్రజాప్రతినిధులను అధికారులు తీసుకొచ్చి సంతకాలు పట్టించేటువంటి కార్యక్రమం కాకుండా ఇక్కడ ప్రజాప్రతినిధులు అధికారులు ఎందుకు పిలుస్తారంటే గ్రామ స్థాయిలో ఉండేటువంటి సమస్యలు ప్రజాప్రతినిధులు రైజ్ చేసినప్పుడు వాటికి పరిష్కార మార్గం అధికారులు చూపాల్సినటువంటి అవసరం ఉంది. పరిష్కారం చూపడం అనేటువంటి ఆలోచనలో భాగంగా రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు ఇది మ్యాండేటరీ. సమావేశానికి ప్రతి శాఖ అధికారి హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. విధి లేని పరిస్థితుల్లో వాళ్ళు హాజరు కాలేనప్పుడు వాళ్ళ ప్రతినిధులను ఇక్కడికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కొన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ హాజరు కావడం లేదని చెప్పి ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకుపోవడం, వారిని పై అధికారుల దృష్టికి తీసుకుపోయి దీన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక ప్రతిపాదన. మరొక ప్రతిపాదన ఇక్కడ భూ హక్కు పత్రాలు ఇవ్వమని చెప్పారు. దాని ప్రకారం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దాని ప్రకారంగా రీసర్వే కూడా జరుగుతుంది. రీసర్వేలో కూడా మనకు మీ అందరికీ తెలుసు ఒక 10 విలేజెస్ వరకు కొన్ని కంప్లీట్ అయ్యి ఆల్రెడీ ఇంకో 3-4 విలేజెస్ జరుగుతున్నాయి. ప్రజెంట్ స్టోన్ ప్లాంటేషన్ గురించి నామకార్ బిల్ ఒకటి మాకు రిసీవ్ అయింది. అది ఈ రోజు రెవెన్యూ తరఫు నుంచి చెప్పాలంటే గత 2-3 మంత్స్ నుంచి ఎలక్షన్స్ వర్క్స్ లో కొంచెం బిజీగా ఉన్నాం మేము. అండ్ ఇంకొక కొన్ని రకాల ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మీకు అందరితో నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇక్కడ మీ సభ ముఖంగా మీ అందరికీ నేను తెలియజేసే ఒక మంచి విషయం ఏంటంటే మనకు కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక ఆర్డర్స్ వచ్చాయి. ప్రీవియస్ గా 6,543 సైక్లోన్ ఇష్యూ జరిగింది కదా. ఫస్ట్ వేలు ఇచ్చాము. తర్వాత కొందరు అభ్యర్థుల మేరకు మేపడం మేరకు ఇమీడియట్ గా కలెక్టర్ గారితో మాట్లాడి దాని గురించి ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. సార్ కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. అది మీకు కూడా తెలుసు, మీతో కూడా మేము మాట్లాడడం జరిగింది. మనకు ఒక ఆర్డర్ అయితే రావడం జరిగింది. ఒక 3-4 డేస్ బ్యాక్ రిసీవ్ అయింది. కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అందుబాటులో లేరు. ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత సార్ ఆర్డీఓ గారు వస్తారు. ఆర్డీఓ గారితో డిస్కస్ చేసుకొని సివిల్ సర్వీస్ కమిషన్ తో కూడా నేను మాట్లాడి మనకు ఎక్కడైతే దాదాపు మొత్తం 12,000 పైచిలు కార్మికులందరికీ నేను పెట్టడం జరిగింది. దాదాపు వాకాడు మండలం మొత్తం ఎఫెక్ట్ అయిన అందరికీ నేమ్స్ పెట్టడం జరిగింది, నెంబర్స్ పంపించడం జరిగింది. కాబట్టి ఈ సభాముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే వాకాడు మండలంలో ప్రతి ఒక్కరికి కమ్యూనిటీస్ అన్ని నిత్యావసర సరుకులన్నీ అందుతాయి. ఆఫ్టర్ ఆర్టీఓ గారు మనకు ఫెస్టివల్ తర్వాత అందుబాటులో ఉంటారు. సార్తో ఒకసారి నేను డిస్కస్ చేసి కలెక్టరేట్ లో డిస్కస్ చేసి మీ అందరికీ నేను తర్వాత తెలియజేస్తాను. నెక్స్ట్ ఇంకా డబ్బులు గురించి ఫస్ట్ రైస్ ఇస్తామని చెప్పారు. రైస్ రాలేదు. తర్వాత మళ్ళీ ఆర్డర్స్ అయితే పాస్ చేశారు. నేను కలెక్టర్ గారితో ఆర్టీఓ గారితో మాట్లాడి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు డిస్కస్ చేసుకొని ఎవ్రీ డే వీక్లీ వన్స్ సచివాలయంలో సర్వే అందుబాటులో విలేజ్ సర్వేలో ఒక అందుబాటులో ఉంటే నేను సార్తో కూడా మాట్లాడి మీతో కూడా డిస్కస్ చేయమంటాను. ఏ ఇష్యూలు ఉంటే ఆ వన్ డే అన్ని కరెక్ట్ చేసుకోమని చెప్తాను. ఆ వన్ డే అది అటెండ్ అవ్వాలి. సో ఈ సందర్భంగా సర్వసభ్య సమావేశంలో మొదటగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏఈ గారు సార్ మీరు వివరించండి. మారుమూల గ్రామం అయినటువంటి మన మారేడుపాలెం తీసుకొచ్చి మన బ్రిడ్జిని ఎప్పటి నుంచో ఆ బ్రిడ్జిలో వచ్చి ప్రయాణం చేసేవాడి ఇంటి నుంచో ఒక 10 గ్రామస్తులకు ఇబ్బందులు పడుతున్న దాన్ని ఆయన పెద్దల సమక్షంలో తీసుకొచ్చి దానికి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒక 30 కోట్లు బ్రిడ్జికి శాంక్షన్ ఇవ్వడం కూడా మా దానికి ప్రత్యేకించి మా 2 పంచాయతీలు అవతల కానీ మారేడుపల్లి పంచాయతీ అందరూ కూడా వాళ్ళందరితో ప్రజాప్రతినిధుల తరఫున నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఆయన కృషి అది. అదేవిధంగా ముఖ్యంగా మా 2 పంచాయతీలు వాల్మేడు పంచాయతీ ఏది, చెమ్మికొత్తపల్లి పంచాయతీ మా ఉప సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు లేకపోతే మారేడుపాలెం నష్టం ఎంత అయితే జరిగిందో దానికి 2-3 ఇంతలు నష్టం జరిగింది. ఊరే కొట్టుకుపోయి ప్రాణ దాన్ని జరగకుండా ఆపింది చేసింది ఆయన కృషి అని చెప్పి సభాముఖంగా నిజంగా తెలియజేసుకుంటాము. ఎందుకంటే ఆయన అంత కష్టపడి ఆ కట్ట వేయించడం కానీ వర్షాలు లేకుండా గాలి లేకుండా అక్కడ నిలబడి చేశారు. కాబట్టి ఈరోజు మా 2 పంచాయతీలు కూడా వాల్మేడు పంచాయతీ కానీ జమ్మికొత్తపల్లి పంచాయతీ ఈరోజు ప్రశాంతంగా నష్టపరిన కూడా అందరికి గ్రామాలు మా 2 పంచాయతీలు వీళ్ళందరికి వచ్చినాయి. వచ్చే విధంగా అందరూ చేసిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. కాబట్టి అన్నగారు చెప్పినట్టుగా ఇంకొక 2-3 నెలల్లో ఎలక్షన్ రాబోతున్నాయి. మనందరూ కూడా ఇదే జట్టుగా ఈరోజు ఏదైతే ఈ సర్వసభ సమావేశంలో
ప్రతిపక్ష నాయకుడు ఒక ఎంపీటీసీ కానీ ఒక సర్పంచ్ కానీ లేని విధంగా మనం ఈరోజు ఈ సభను నడిపిస్తున్నాం. ఇదే జట్టు ఇదే విధంగా అందరూ కృషి అందరితో మన అధికారుల్ని సమన్వయం చేసుకొని ఈ విధంగా రాబోయే రోజుల్లో కూడా మన అధికారంలో ఉండి అధికారులు మన ఈ నూతన సభ ఏర్పడిన తర్వాత మన గౌరవ ఎండిఓ గారు ఆయన పదవీ కాలం పూర్తయ్యేంత వరకు ఈ సభలో పనిచేస్తూ ఎంతో హుందాతనంతో ఈ సభను నడిపిన విధానం చాలా బాగుంది. మీటింగ్ లేదా కాబట్టి ముందుగా మా ఎండిఓ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మొన్న జరిగిన తుఫాన్లో మిగిలిపోయిన గ్రామాలకి పరిహారం అందే విషయంలో కృషి చేసినటువంటి మా నాయకులకు, ఎంఆర్ఓ గారికి ఆ జిల్లాలో ఎక్కడా లేని విధంగా మనకు తిరిగి మిగిలిపోయిన కార్డులకి పరిహారం రావడం అనేది చాలా గొప్ప విషయం. మనందరికీ తెలుసు, రాబోయేది 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. మనం ఎన్నో సభల్లో ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం, దాదాపు పరిష్కార మార్గాలు కూడా కొనుక్కున్నాం. కాకపోతే ఎన్నికల సీజన్ కాబట్టి రాబోయే 3 నెలల్లో నాయకుల పనిలో బిజీగా ఉంటారు, అధికారులు వాళ్ళ విధుల్లో వాళ్ళు బిజీ అవుతారు. కానీ ఇది ప్రభుత్వ కార్యక్రమమైనా అందరికీ మరొకసారి విన్నవించుకునేది ఏంటంటే, అధికారులు అయితేనేమి నాయకులు అయితేనేమి, భారతదేశంలో కనీవిని ఎవరు అవునన్నా కాదన్నా ఇందులో నిర్విధాంశం. ఎందుకంటే ఈ పేద రాష్ట్రంలో ఆయన ఎక్కే రోజుకి జీతాలు ఇచ్చేదానికి 100 కోట్లు బడ్జెట్ ఉన్న పరిస్థితి నుంచి ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో 2,50,000 కోట్లు పేద ప్రజలకు పంచిపెట్టాడంటే ఇది సామాన్యమైన విషయం కాదు. పెద్ద పెద్ద వేల కోట్ల బడ్జెట్ ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత బడ్జెట్ కేటాయించిన ప్రజలకు, పేద ప్రజలకు మన ముఖ్యమంత్రి అలానే అభివృద్ధిని వదిలిపెట్టలేదు. ఇందాకనే మన పిఆర్ఏ గారు అయితే ఎండిఓ గారు చెప్పారు, దాదాపు 30 కోట్లతో ఈ మండలంలో శాశ్వతమైన కార్యక్రమాలు కూడా మనం చేసుకోవడం జరిగింది. అనేక ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్ ఇవన్నీ రాబోయే 20 సంవత్సరాల్లో గ్రామీణ వ్యవస్థ రూపురేఖలు మార్పేందుకు కృషి చేస్తాయి. పేదవారికి విద్య, వైద్యం. పేదవాడు విద్య చదువుకుంటే కోట్లు సంపాదించినట్టు సమానం. వైద్యం పెద్దవారితో సమానంగా వారి జీవన ప్రమాణం మెరుగవుతాయి. ఈ సమాజంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కొనసాగుతున్నటువంటి సామాజిక అసమతుల్యత, ఇన్బ్యాలెన్స్, అగ్రవర్ణాలుగా పేదవారుగా మిగిలిపోతున్నారు. ఇలా జరగకూడదు. రాబోయే రోజుల్లో ఇంకా దానికి ఇంప్లిమెంటేషన్స్ ఇవ్వలేదు. అన్ని పెండింగ్ ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ ఆర్డర్స్ ఇంకోటి సాయిబుల్పాడ వచ్చి 2 డేలో నకాజ్ చేస్తున్నారు. సాయిబుల్పాడ ఇద్దరిని కొంత ఏరియా, ఒక డేలో కొంత ఏరియా, ఒక డేలో సప్లై బాగా ఇస్తున్నాడు. ఇంకో డే 2 టైం వస్తుంది. నేనేంటంటే మన ఎమ్మెల్యే మాదిరి కూడా ఫోన్ కొట్టాను, మీకు స్పీకర్ ఆన్ చేస్తాను చేస్తే మీరు 2 times 3 times ఫోన్ లిఫ్ట్ చేయాలి. దయచేసి ఫోన్ లిఫ్ట్ చేయండి. మేము కోరుతాం. మీ ఇది కోరుకోవడం 3 times చేశాను. వాళ్ళందరూ అక్కడికి వస్తే దానికి నాకు మీరు లిఫ్ట్ చేయలేదు, నేనేం చేయలేదు. కానీ అక్కడ ఒక డీలర్ సక్రమంగా పంపిణీ అయితే చేయలేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు దబాయిస్తున్నారు కూడా. మేము చేస్తాము, ఒకే మీద ఒట్టుదని పెట్టండి. వాళ్ళని అడిగి వాళ్ళు కనుక్కొని వాళ్ళ డీలర్ని ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు అందరూ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు. ఇంకే కూడా ఇప్పుడు సచివాలయ సర్వేలు అందుబాటులో లేకపోవడం. ఇప్పుడు మాకు వచ్చిన వాళ్ళు అడిగితే మేమేం చెప్తున్నాను, సర్వే అక్కడ లేడా ఇక్కడ లేడని ఒక పెద్ద కాంప్లికేషన్ అయిపోయింది. సర్వే వారానికి ఒకసారి సర్వేని సచివాలయంలో పెట్టేటుంటే చాలా బాగుంటుంది. అదొకటి. విఆర్ఓ ఎక్కడ పోతున్నది ఏదో మరి మీరు ముందుగానే చెప్పేశారు. 2 నెలల నుంచి మేము ఎలక్షన్ కూర్చాము. విఆర్ఓ అయితే అది సచివాలయం రావడం అందుబాటులో విఆర్ఓ అన్న ఉండాలి కదా అట్లీస్ట్. అదే ఒకటి ఉంది. ఇంకోటి రీసర్వే అన్నారు. రీసర్వే చేసిన తర్వాత సాదా పైన వాళ్ళు మీరు దాన్ని యాక్సెప్ట్ చేయనంటారు. వాళ్ళు ఏం చేయాలంటే సాదా పైన వాళ్ళు ఇప్పుడు అగ్రిమెంట్లో రీసర్వే అగ్రిమెంట్ చేయని చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.